అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో పార్టీల మార్పులు అనేది సర్వసాధారణం. ఆ పరిస్థితులకు తగ్గట్టు, అవసరాలకు తగ్గట్టు వాళ్ళ మీద ఉన్న కేసులు, ఒత్తిళ్ళు ఇవన్నీ చూసుకొని ఎప్పటికప్పుడు పార్టీలు మారుతూ ఉంటారు. సో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీల బలం తక్కువ. వాళ్ళు పార్లమెంట్ అంటే లోక్సభ సభ్యులు 4 ఉన్నారు, రాజ్యసభ సభ్యులు 6 ఉన్నారు. సో వీళ్ళలో ఒక ఇద్దరు కీలకమైన నాయకులు పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ 2-3 నెలల్లో జరగవచ్చు అంటున్నారు. వాళ్ళు ఎవరు అనేది కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకి చూసుకుంటే వైసీపీలో రాజ్యసభ సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిది ఈ జూన్ 21వ తేదీ 2026 జూన్ 21వ తేదీతో ఆయన పదవీకాలం పూర్తయిపోద్ది. అలాగే పరిమళ్ నట్వానీ గారు, ఆయనేమి వైసీపీ సభ్యుడు కాదులే, ఆయన బీజేపీ సిఫార్సుల మేరకు అప్పుడు రాజ్యసభ సభ్యుడయ్యారు. రిలయన్స్లో ఉంటారు ఆయన కూడా జూన్ 2026 జూన్తో ఆయన పదవీకాలం అయిపోద్ది. అలాగే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు, ఆయన పదవీకాలం కూడా జూన్తో అయిపోతుంది. వీళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గారి పదవీకాలం కూడా జూన్తో అయిపోతుందన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 4 రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తయిపోతుంది. సో ఈ 4 కూడా మళ్ళీ కూటమికే వస్తాయి, వైసీపీకి దక్కవు. సో వైసీపీ తరపున ప్రస్తుతం సభ్యులుగా ఉన్న 3 పదవీకాలం ఇంకో 5 నెలల్లో పోతుంది. సో అక్కడితో వైసీపీ సభ్యుల సంఖ్య తగ్గుద్ది. అయితే వీళ్ళల్లో ఒక ఇద్దరు పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. అంటే సానా సతీష్ గారు టీడీపీలోనే ఉంటారు, ఆయనకే మళ్ళీ ఇస్తారు. ఆయన గురించి కాదు, వైసీపీ గురించి మనం చెప్పుకున్న వాళ్ళలో కొన్ని పార్టీ మారే అవకాశాలు అంటే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజ్యసభ అనేసరికి బీజేపీకి, ఎన్డీఏకి చాలా కీలకమన్నమాట. నెంబర్ గేమ్. మన ఆంధ్రప్రదేశ్లో 4 ఖాళీ అవుతాయి కదా, ఈ 4లో టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 వస్తుంది. సో ఇక్కడ జనసేన పార్టీ నుంచి రాజ్యసభలో ప్రస్తుతానికి ఎవరూ ప్రాతినిధ్యం లేరు. సో ఈసారి ఖచ్చితంగా మాకు ఇవ్వాలి అని వాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నారు. సో జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళడానికి కొన్ని పేర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళే ఒక పేరు సిద్ధం చేసి జనసేన తరపున రాజ్యసభకు పంపిస్తారనేది నాకున్న సమాచారం. అంటే బీజేపీ చూడండి, ఇప్పుడు పరిమళ్ నట్వానీ గారు ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు, కానీ ఆయన బీజేపీ మనిషి. అలాగే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్ళే మనిషిని కూడా బీజేపీ వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళ మనుషులే పెడతారనేది ఒక టాక్. అలాగే ప్యూర్లీ బీజేపీకి కూడా ఒకటి ఇచ్చే అవకాశం ఉంది కూటమిలో భాగంగా. అలాగే టీడీపీకి 2 వస్తాయి కాబట్టి సానా సతీష్ గారికి రెన్యువల్ చేస్తారు. సానా సతీష్ గారికే మళ్ళీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం లోకేష్ గారి టీంలో అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్నారు. సో ఆయన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. ప్లస్ ఢిల్లీ స్థాయి వ్యవహారాలు అన్నీ డీల్ చేయడంలో ఆయనే కీ స్టేజ్లో ఉన్నారనమాట. కాబట్టి ఆయన్ని ఇప్పుడు మార్చే అవకాశం లేదు. సో ఆయనకు కొనసాగిస్తారు. ఆయన కాకుండా మిగిలిన 3 ఎవరు అనేది చూడాలి. మరోవైపు వైసీపీలో ఉన్న సభ్యుల్లో ఈ జూన్తో పదవీకాలం అయిపోతున్న సభ్యుల్లో ఒక ఆయన ఆల్రెడీ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళారు. నేను మీ పార్టీలోకి వచ్చేస్తాను, నాకు మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వండి అని. వాళ్ళు బీజేపీ వాళ్ళు హోల్డ్లో పెట్టారు, టీడీపీ ఒపీనియన్ తీసుకుంటున్నారనమాట. అలాగే ఫక్తు వైసీపీలో ఉంటూ ఈ మధ్య లాస్ట్ ఇయర్ 2024లో రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వాళ్ళు 3 ఉన్నారనమాట. సో వాళ్ళ 3లో ఒకరు కూడా పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అది అంటే కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కానీ సో ఓవరాల్గా ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈ 1-2 నెలల వ్యవధిలో బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ రాజ్యసభ సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని అడుగుతున్నారు. దీనిలో ఒకళ్ళ విషయంలో బీజేపీ పెద్దలకు పెద్దగా అభ్యంతరాలు లేవు, ఒప్పుకుంటున్నారు. సో ఇంకొకళ్ళ విషయంలోనే కొంచెం కాంట్రవర్సీస్ అయి ఉన్నాయి కాబట్టి టీడీపీ అండ్ జనసేన ఒపీనియన్స్ తీసుకుంటున్నారనమాట. థ్యాంక్ యూ.